హలో, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో ఏంటంటే నవంబరు 2025 ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు చూద్దాం అన్నమాట. కార్తీక మాసము అక్టోబర్ నెలలోనే మొదలైపోయింది కదా, అక్టోబర్ 22వ తారీఖు మొదలైంది. ఈ నెల మొదటే 1వ తారీఖే ఏకాదశితోటి మొదలైందనమాట. శనివారం ఏకాదశి, కార్తీక ఏకాదశి. దాన్నే ప్రమోద ఏకాదశి అంటారు, సర్వద ఏకాదశి అని కూడా అంటారు అనమాట. చిలుక ఏకాదశి అని కూడా అంటారు. అలాగే 2వ తారీఖు ఆదివారం ద్వాదశి, అంటే క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజు తులసీమాతకి, విష్ణుమూర్తికి అంటే ఉసిరి చెట్టు తులసి చెట్టు కలిపి రెండు కలిపి వివాహం చేస్తారనమాట. క్షీరాబ్ది ద్వాదశి అంటారు. 3వ తారీఖు త్రయోదశి, నవంబర్ 3 సోమవారం, కార్తీక సోమవారం అనమాట ఆ రోజు. తర్వాత చతుర్దశి మంగళవారం. 5వ తారీఖు కార్తీక పౌర్ణమి, చాలా ముఖ్యమైన రోజు అనమాట. మనం 365 ఒత్తులు వెలిగిస్తాము. 365 ఒత్తులు వెలిగిస్తారు. జ్వాలా తోరణము. అలాగే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉన్నాడు కూడా పొద్దునంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించుకుంటారు అనమాట గుళ్ళో. తర్వాత 6వ తారీఖు గురువారము పాడ్యమితోటి విశాఖ కార్తె మొదలవుతుందన్నమాట. నవంబర్ 8 సంకష్టహర చతుర్థి అనమాట, శనివారం వచ్చింది. నవంబర్ 11 షష్టమి అంటే మంగళవారము. నవంబర్ 12 గోపాష్టమి, దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. నవంబర్ 13 నవమి మంగళవారం. నవంబర్ 14 దశమి, అంటే ఆ రోజు చాచా నెహ్రూ పుట్టినరోజు, అలాగే బాలల దినోత్సవం కూడా జరుపుకుంటారు. నవంబర్ 15 ఏకాదశి, సర్వద ఏకాదశి అంటారు. ఈసారి 2 ఏకాదశులు కూడా ఈ నెలలో 2 శనివారం వచ్చింది. చాలా మంచి రోజు అనమాట ఇది. 16 ద్వాదశి, 17 త్రయోదశి, 18 మాస శివరాత్రి, 20వ తారీఖు అమావాస్య, అనురాధ కార్తె మొదలు. పాడ్యమి తేదీతోటి అనురాధ కార్తె మొదలవుతుంది. అలాగే మార్గశిర మాసం కూడా ప్రారంభం అవుతుందన్నమాట. 25 నాగపంచమి, 26 స్కంద షష్ఠి, అంటే సుబ్రహ్మణ్య షష్ఠి అని కూడా అంటారు. 28 కాలభైరవాష్టమి, ఆదివారము 30వ తారీఖు శుక్రమౌఢ్యం ఆరంభం అవుతుంది అనమాట. అది ఈ నెలలో, ఈ నవంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు, ముఖ్యమైన రోజులు అనమాట. ఈ వీడియో ఎలా ఉందో చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.